వైసీపీలో నెంబర్ 2గా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానై, అలాగే ఏదైనా ఆపదొచ్చినప్పుడు మీడియా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి అవ్వచ్చు, లేకపోతే వైసీపీ గురించి అవ్వచ్చు, ఏదైనా సరే అన్నీ తానై వ్యవహరించేవారు. మరోపక్క 2014లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత అప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీని ఏ విధంగా అయినా సరే పైకి లేపాలి, అధికారంలోకి తీసుకురావాలని అనుకున్న నేతల్లో విజయసాయిరెడ్డి గారు కూడా ఒకళ్ళు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్న గతంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో కూడా ఆయన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో అక్కడ ల్యాండ్ల విషయంలో అవ్వచ్చు, లేకపోతే మరో మహిళతో ఉన్నటువంటి ఆ సంబంధాలు అవ్వచ్చు, అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, అలాగే టీడీపీకి చెందినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఎక్కువగా హైక్ చేయటం, వాటన్నిటిని కూడా ఆయన ఒక్కడే ఎదుర్కోవటం. ఎందుకు ఎదుర్కొంటున్నారంటే ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలకు ఆయన చాలామంది కూడా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు రెఫర్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భం ఉంది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పటికి కూడా నెంబర్ 2 A1 A2 అని కూడా పిలుస్తారని, ఆయన A2 అని కూడా అంటుంటారు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే వైసీపీ నుంచి సునాయాసంగా వెళ్ళేది ఎవరు అంటే విజయసాయిరెడ్డి. ఏదైనా అంశం మీద కానీ లేకపోతే రాజ్యసభలో మాట్లాడాలన్నా ఏవైనా విజయసాయిరెడ్డి. ఆ మధ్యకాలంలో దాదాపు 36 హత్యలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి జంతర్ మంతర్ వద్ద జగన్మోహన్ రెడ్డి జరిపినటువంటి ఆ దీక్ష ఏదైతే ఉందో అప్పుడు కూడా ఈయన అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడటం చేసే, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈయనతో మాట్లాడటానికి అంత సుముఖంగా లేరనేటటువంటి అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాని హైలైట్ చేయాలి పార్టీ పరంగా 2014 ఓటమి చెందిన తర్వాత అన్నప్పుడు ఈయన సూచన మేరకే సోషల్ మీడియాని కూడా హైలైట్ చేసి ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్కి అప్పచెప్పి, ఐప్యాక్కి అప్పచెప్పి ఏ విధంగా అయినా సరే పైకి లేపారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్లు లేకపోతే కబ్జాలు రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అంతటి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు ఎందుకు దూరం అయ్యారు? ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు ఒక్క నాయకుడు కూడా మీడియా ముఖంగా వచ్చి స్పందించలేదు. విజయసాయిరెడ్డి నిప్పు, విజయసాయిరెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు, విజయసాయిరెడ్డిపై ఆరోపణ చేయడం తగదు అని చెప్పేసి ఒక్క నాయకుడు కూడా విమర్శించలేదు. అంటే ఏ నాయకుడిపై అయినా సరే విమర్శలు వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బయటకు వచ్చి విమర్శలు చేస్తూ ఉంటారు. అంబటి రాంబాబు అవ్వచ్చు, లేకపోతే ఇంకా పేర్ని నాని అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి విమర్శిస్తుంటారు అన్నమాట. అవి ఆ నిజ ఆరోపణలు మాత్రమే, వాస్తవాలు లేవు అని చెప్పేసే విధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో విజయసాయిరెడ్డికి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయటం లేదు. ఎందుకనంటే ఆయన ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు. ఆ మధ్యకాలంలో విశాఖకు చెందినటువంటి ఒక మహిళ ఏవైతే ఆరోపణలు వచ్చినాయో ఆమెపై, విజయసాయిరెడ్డిపై వచ్చాయో ఈయన ఒక్కడే ఎదుర్కొన్నాడు. మీడియా సాక్షిగా మీడియాలను తిట్టడం, నేను ఇంకొక మీడియా ఛానల్ కూడా పెడతాను, గతంలో జగన్మోహన్ రెడ్డి వారించారు మీడియా ఛానల్ పెట్టాలంటే ఛానల్ పెడతానంటే, కానీ ఈసారి వారించినా సరే నేను ఛానల్ పెట్టి తీరుతాను, మీ బండారం బయట పెడతానని చెప్పేసి ఆ ఛానల్ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అంటే ఈయన అంత అంటే పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి అంతటి స్థాయిలో మాట్లాడినా మిగిలినటువంటి క్యాడర్ నుంచి ఎందుకు స్పందన లేదు? ఏదైనా ఒక నాయకుడిపై ఆరోపణలు వస్తే అవి ఆరోపణలు మాత్రమే, అందుట్లో వాస్తవాలు తెలియాల్సి ఉంది అని చెప్పేసి అటు అంబటి రాంబాబు అవ్వచ్చు, లేకపోతే అధికార ప్రతినిధిగా మీడియా ముందుకు వచ్చి, మరోపక్క పేర్ని నాని అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా బాహాటంగా, మరోపక్క గుడివాడ అమర్నాథ్, అంతకుముందు రోజా అయితే కనుమరుగైపోయింది. కానీ ఈయనకి సపోర్ట్ లేదు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఆయన ఒంటరిగానే ఎదుర్కొంటున్నాడు. వైసీపీ ఒక విధంగా చెప్పాలంటే పక్కన పెట్టిందా అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి తరుణంలో మరి విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? ఒక పక్క బీజేపీలోకి వెళ్తారు విజయసాయిరెడ్డి అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. కేంద్రం పెద్దలతోటి టచ్లో ఉన్నాడు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే రాజ్యసభలో ఆయనే ప్రముఖంగా పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, అటు కేంద్ర పెద్దల్లో టచ్లో ఉన్నాడు కాబట్టి ఆయన విజయసాయిరెడ్డి బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ మధ్యకాలంలో ఆరోపణలు కూడా వచ్చాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇటు పార్టీకి, వైసీపీలో పట్టించుకోకపోతే వైసీపీకి, మరి మిగిలిన ఎటు వెళ్ళేది, ఆయన దారి ఎటు అని అంటే నిజంగా ఒంటరి దారేనా అనే విధంగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అయితే చర్చించుకుంటున్నారు. మొత్తానికి అంటే ఈరోజు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉంటారనేది ఏదైతే ఉందో దానికి
మరి విజయసాయిరెడ్డి నిదర్శనమా? మరో పక్క సజ్జల పరిస్థితి ఏంటి? సజ్జలైతే మాత్రం నిన్న మొన్నటి వరకు అన్ని సకల శాఖల మంత్రులుగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా కనుమరుగవుతున్నటువంటి తరుణంలో గత కేసుల గురించి, లేకపోతే ఆ పార్టీల నాయకులు ఏదైనా సరే ఒక పార్టీ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి కుంభకోణాల గురించి, లేకపోతే ఇన్ని వేల కోట్ల కుంభకోణాలు చేశారు, ఇన్ని వేల కాంట్రాక్టుల్లో మీరు కక్కుర్తి పడ్డారు, లేకపోతే అనే విధంగా చర్చించాలి. కానీ వీళ్ళ యొక్క రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి అశ్లీల దృశ్యాలు, వాళ్ళ యొక్క వ్యక్తిగత విమర్శలు, వీటి గురించే ఇప్పుడంతా కూడా చర్చ జరుగుతూ ఉండడం చాలా బాధాకరం. కాబట్టి ఇట్లాంటి నాయకులు మరి ఆ పార్టీ పరంగా, అది పార్టీ వ్యవహారం అయినా సరే, ఆయన వ్యక్తిగతమైనా సరే, ఇట్లాంటి ఆరోపణలు రావటం వెనక ఉన్నటువంటి అంటే వాళ్ళు వ్యవహరించినటువంటి అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇట్లా పార్టీలో అంతర్గత విభేదాలు, ఒకళ్ళొకళ్ళు అంటే అన్నీ తానై వ్యవహరించినటువంటి వ్యక్తికి ఇట్లాంటి గతి పెడితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూద్దాం. ఇదే రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఒంటరయ్యాడు అనే దానికి ఇప్పుడు మనం చెప్పిందే ఉదాహరణ.